హెచ్సియు భూ వివాదంపై మంత్రుల కమిటీ వివాద పరిష్కారానికి కమిటీని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కమిటీలో సభ్యులుగా మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి ఉండబోతున్నారు. విద్యార్థులు, ప్రజా సంఘాలతో పాటు భాగస్వామ్య వర్గాలతో నేటి నుంచి ఈ కమిటీ చర్చలు జరపబోతోంది. భూ వివాదానికి పరిష్కారం సాధించే దిశగా చర్యలు తీసుకోబోతోంది. కంచగచ్చిబౌలిలోని భూములపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు మొదలైంది. మంత్రులతో కమిటీ ముందు ఎవరు ఎలాంటి వాదనలు వినిపిస్తారనేది ఒకెత్తైతే, భూముల విషయంలో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణలో వివాదం రేపిన కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరగడం, ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దీనిపై ఓ కమిటీ వేసింది. మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంతో సంబంధం ఉన్న వారితో సంప్రదింపులు జరపనున్నారు కమిటీ సభ్యులు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. కంచగచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు. నెమళ్లు, జింకలు, పక్షులకు ఆవాసమైన 100 ఎకరాలు ధ్వంసం చేసినట్టు నివేదిక వచ్చిందన్న సుప్రీంకోర్టు తెలంగాణ సీఎస్పై సీరియస్ అయింది. అత్యవసరంగా ఎందుకు పనులు చేపట్టారని ప్రశ్నించింది. అటవీ ప్రాంతంలో చెట్లెందుకు తొలగించారు? పర్యావరణ, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా? పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్ ను ఆదేశించింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్దే బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు కంచగచ్చిబౌలి భూముల్లో ఈ నెల 7 వరకు చెట్లు కొట్టేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చెట్ల కొట్టివేత కొనసాగుతోందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది హైకోర్టు.